అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది. ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోతే వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి, లక్ష్మీదేవి ప్రసన్నం అవడానికి, దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి, చదువుకోవాలి మనసులో. నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మెనువడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కల మేనిచేయగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నేడు. బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు, లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే, ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి. ఆ చిలుకుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలుగా పడిందిట. ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏవి, ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్లి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది, ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట. మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కుని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదుట. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మీది నీరిను ఒప్ప అంటాడు మహాభారతంలో తిక్కన గారు ద్రౌపదీదేవిని వర్ణిస్తూ. ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట. అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్ర తామర పూల యొక్క సుగంధం, ఆ పెటల్స్ అంటేనే రేకులు, అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది. ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట. అంతే, ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది, ఆ పుప్పుడి సుగంధం. ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల. మిగిలినటువంటి పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం. పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం. దాంతో పూజ చేస్తారు అమ్మవారిని. అది కొంచెం ముక్కులో ఉంటుంది, ఇలా రేకులు విచ్చుకొని. ఆకుపచ్చ తొడివితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో, పీల్చగానే తుమ్ములొచ్చే సువాసన కాదు. అది చాలా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి. రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది. అది బాగా ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి. అంతటి లాలిత్యం. ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశారట. కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు. అది విచిత్రం. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశారట. ఇన్ని వేసినా ఒకటి ఉండాలి. ఏమిటది? చూడగానే ఆ వెలుతురు
ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం, కాసేపు కూర్చుందాం, అబ్బా ఎంత బాగుందో అనిపించాలి ఆ సొగసు. అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్య అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని. అందుకని ఆ బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి యందు నింపారట. ఇన్నిటినీ కలిపి ప్రోది చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయి యవ్వనవతి అయిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి? దేవతలున్నారు, దానవులున్నారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు. ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు? పాల సముద్రమే, సముద్రుడే తండ్రి. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఆడపిల్లకుండే లక్షణం ఏంటంటే పెళ్ళవక ముందు ఫలానా వారు అమ్మాయి అండి పొంగిపోతుంది. ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరారు అమ్మాయి అండి అని పరిచయం చేస్తామనుకోండి కించి చిన్నపుచ్చుకుంటుంది. ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి సంతోషిస్తుంది. ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుందట ఆడపిల్ల. పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది, కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మ్యతని పొందుతుందిట. అందుకని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం వెంటనే అనాలట శ్రీరంగధామేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి. చెప్తే పొంగిపోతుంది ఆవిడ. శాబాష్, బాగా చెప్పాడు రా వీడెవడని. అందుకని మనం శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని దాంతోనే పూర్తి చేస్తాం. సరే, అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి. తరుణికి మంగళ స్నానం బొసేయింతమని పెట్ట ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పొగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వపతులు సతులు పండిత సూక్తులతోడిత తుండంబులు సాక్షి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. శ్రీ సూక్తంలో మంత్రాలని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు. ఎంత గమ్మత్తో చూడండి. తరుణికి మంగళ స్నానము. ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చెయ్యాలి. మంగళ స్నానం వేరు, శౌచమునకు స్నానం వేరు. శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అనరు. మంగళ స్నానం చేయడం అంటే వేరు. అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు. మనం మంగళ స్నానం చేస్తాం. ఎప్పుడు చేస్తాం? పెళ్లికి ముందు చేస్తాం. పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం వేరు, చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ఈ రోజుల్లో దాని సబులే పోయాయి, ఆ వైదిక ప్రక్రియ పోయింది. అసలు ఏ మంత్రం చదవాలి, అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి, ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి, ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి. ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది. చూడండి, ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవేంద్రుడు అక్కడ పెట్టేట. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతోంది? పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి నువ్వు ఏమిస్తే అది దక్కుతుంది. ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది. ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది. ఇంత
ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది. ఇంత నీరాజనమిస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది. ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో సరదా కోసం పెట్టడం కాదది. అందుచేత చూడండి, ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట ఇంద్రుడు. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చెయ్యడం కోసమని నీళ్లు పట్టరావాలి. ఎవరు పట్టరావాలి అంటే, పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నియమం చెప్పండి, మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా, కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఇలా స్నానం చేయించండి అని చెప్పండి. మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చెయ్యండి. మంగళప్రదమైనటువంటి ఐదోతనం ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి. అందులో కొద్దిగా పసుపు కలపాలి, కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. మంగళ స్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు. అంటే కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి. ఓ మామిడాకో, కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ 2 మామిడాకులన్నా వెయ్యాలి. అందులో పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములవుతాయి. అందుకని పల్లవములనిచ్చే భూమి, పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి? ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తోంది మళ్ళీ. అందుకని భూదేవి వచ్చి పల్లవాళ్ళని ఇచ్చిందిట మంగళ స్నానానికి. చదివించలేదు, అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు. గోవులు వచ్చేట, కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే, పంచగవ్యాలనిచ్చేట గోవులు. ఎందుకని? మంగళ స్నానం చేయించేటప్పుడు కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు. కొద్దిగా పాలిచ్చి, కొద్దిగా తేనిచ్చి, కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని. ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు, స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టిపారేసి సంసారంలో ఉంచుతుంది. అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు, స్త్రీ దోషమేం లేదు అందులో, తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది. అందుకని పంచగవ్యములంటే పాలు, వెన్న, నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేట. అవి అమ్మవారి మంగళ స్నానంలో వాడారు. ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే, వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిట. అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా, మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి, లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి. అది మంగళ స్నానం అంటే. ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి, అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి. ఇవి ఎవరు చేస్తారు? తల్లి, పినతల్లులు, పెదతల్లులు, నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు, దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు, ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు, ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు. అది మంగళం, వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి. ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికి ఇస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది. కొడుకులతో, కోడళ్లతో, 3 తరాలతో. ఆయన నాకేమీ లేదండి, ఆవిడొచ్చిన వేళ విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన. ఎలా మారిపోతుందండి? ఆవిడ అటువంటి తల్లి, లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది. ఆవిడ వచ్చింది, ఈయన జీవితం మారింది. నీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఎలా పడితే అలా ఇవ్వకూడదు. మంగళ స్నానం దగ్గరే ప్రారంభం. అందుచేత చక్కగా ఈ పంచగవ్యములను అలది తేనె పట్టి, ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు. ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. ఈ మంగళధ్వని, లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు, అందుకని మహర్షులు చదువుతున్నారట. ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే, ఎవరు చేశారో తెలుసా అండి? మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేట. మేఘాలే వేణువులు ఊదేట. ఎందుకని? గాలి వెడుతుంటే అది వేణువుగా మారింది. ఒకటి తప్పెట వాయించిందిట, ఒకటి మృదంగం వాయించిందిట, ఒకటి వీణ వాయించిందిట, ఒకటి శంఖం వాయించిందిట, ఒకటి బాకా వాయించిందిట.
శబ్దము ఆకాశగుణకము, అందుకని శబ్దము ఆకాశగుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు. అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్, అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు, అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే అటువంటి పాటలు రాయగలరు. అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలో విన్నాను. సరే, అందుకని ఆ మేఘములు ఆ మంగళధ్వని చేసి, అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి, ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా. అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది, సమస్త వేదముల యొక్క సారము పిండేడే ఇందులో అనిపిస్తుంది. అది సినిమాలో పాట అవ్వచ్చు, బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా? గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, తెగిన పతంగానివే మనసా ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా. ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే. ఎంత గొప్ప మాట అండి అది. అవి సినిమా పాటలు కావచ్చు, నేనంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను. అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు, లేకపోతే అలా అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు, అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పడమంటే పడేవి కావు. దిక్కుమాల పాటలు అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకెందుకు, లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటాం. అందుకని పాడి రాడిరి గంధర్వ పతులు సతులు, పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు. లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి అని పండిత సూక్తులతోడుత తుండంబుల సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. ఇదే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అని స్తోత్రం చేశారు మహానుభావుడు. ఇంకా 8 సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి, పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి. అందుకని దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం, దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళస్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి. ఆ తుండములతో ఉన్న బిందెలతో కనకమయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎంత ప్రేమో చూడండి. తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు. ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో, అమ్మాయి ఏ పరికిణీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం. అది సాధారణంగా తల్లి చెప్తుంది, నువ్వు ఇవాళ ఈ బట్టలు కట్టుకోవే అంటుంది. కానీట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట, మా అమ్మాయి లక్ష్మీ స్వరూప, నేను కన్యాదానం చేస్తున్నాను, నారాయణుడి కాళ్ళు కడిగని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్లి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట. తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా అని తండ్రి అంటే ఆ ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే, పిచ్చి నాన్నగారు, మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట. తండ్రి పట్టుకెళ్ళి ఇస్తాడు, చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు. తండ్రి ప్రేమ ప్రేమ, నేను తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు, కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి. అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాట సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి, ఒక వస్త్రం ఇవ్వకూడదు, వస్త్రం మీద వస్త్రం పెట్టి, కంచుకమంటే రవికెల బట్టో ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి. పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకులో అరిటాకు ముక్కన్నా వెయ్యాలి, కనీసం 2 వెయ్యాలి.
ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి, అని వస్త్రద్వయం ఇవ్వాలి. లేదా కనీసం ఒక దూదిపోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూదిపోగు పెట్టి ఇవ్వాలి. అందుచేత వస్త్రద్వయ కట్టంగపచ్చని పట్టుపుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే, వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు. మత్తాళినికరంబు మధువాన మోగిన వైజయంతి మాలవరునుడిచ్చే. ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి? ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం. సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు. ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే. తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్తు కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి. తన కూతురు ఎలా ఐదోతనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్తు యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి. అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు. అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి? సుహృత్ ఇచ్చాడు. ఎవరా సుహృత్? సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్. అందుకని ఎప్పుడూ దగ్గరుంటాడు. అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ ఏదైనా తయారు కేయూర కంకణ కింకిణి కటకాదులను, అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు, అమ్మవారు వేసుకునే హారాలు, అమ్మవారు పెట్టుకునే నగలు, ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్టిలో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట. భారతి ఒక మంచి తారాహారమునిచ్చే. సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట. పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి నిజంగా. ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చన్నమాట కానుక అనిపిస్తుంది. పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్లినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమామలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి. అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా, నిన్నెప్పుడూ మేనమావగా మేము దుష్టచూపు చూడలేదు, లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి. పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో. అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు. ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి. సాధారణంగా ఏమిటంటే బాగా పుస్తకాలు చదివి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దాం అంటాడు కదండి. ఒక బంగారం మీద మోజున్న ఆయన ఉన్నాడు అనుకోండి, అది ఎప్పటికైనా పనికొస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటాడు. అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు పద్మభవుడు, ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు, అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది. అందుకని ఆయనకి ఎప్పుడూ పద్మ సంబంధమే. ఆయన పట్టుకొచ్చి ఓ తామర పువ్వు ఇచ్చట, చేతో పట్టు కూర్చో అమ్మా నువ్వు చక్కా బుట్టలోనని. అందుకని తామర పువ్వు ఇచ్చట. కుండలివ్రజంబు కుండలంబులని ఇచ్చే. నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది. పావుతో సింబలైజ్ చేస్తారు, సంకేతిస్తారు కుండలిని శక్తిని. అందుకని అవి ఎప్పుడు ఏమివ్వాలి? కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవి ఇస్తాయి. అందుకని కుండలంబులనిచ్చే. అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలను ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి. అందుకని కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే. శృతులు భద్రమైన నుతులు చేసే. శృతులు వేదాలున్నాయి, ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది. వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవలు ఇచ్చేయనుకోండి అసందర్భంగా ఉంటుంది. శృతులు ఏం చెయ్యాలి? నుతులు చెయ్యాలి. వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి. అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసిందిట. ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెనను చుదిశలు పనికెనధిప. దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు. ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశాడు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది. ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా. భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం. ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడ అంటే భార్య దగ్గర మాత్రమే. ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు. ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి,
ఆవిడ చిటపట 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 లాడిపోతోంది అనుకోండి, కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి. పెంకుటింట్లో ఉండనివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి, ఏమండి వచ్చారా, అలా ఉన్నారే అని ఏవో చక్కటి ప్రసన్నమైన 4 మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి, పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు. అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు. మరి భర్త ఎవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికీ లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్యయందు. అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకి వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా, అందుకని రాగరంజితములయ్యాయి అన్నారు తిక్కన గారు మహాభారతంలో. ఆయన ఏదో అందమైన ప్రయోగాలు. అందుకని ఆ ఎల్లలోకములకు ఏలికసానివై బ్రతికెననుచు దిశలు పలికెనధిప, ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట. ఎల్లలోకములకు హద్దులేవి, దిక్కులే. అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట. అమ్మా లక్ష్మి, నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట. ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని, ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆయన నిర్ణయించలేదు. అమ్మా నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు, నేనా నీకు భర్తనించగలిగిన వాణ్ణి, నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్ట అని చేతికి ఒక చెంగల్వ పూదండ ఇచ్చట. ఇస్తే ఆయనంటారు, పలుకుల అమృతంబు చిలుకనెవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగా, ఎలయించి కెంగేల యవ్వని వరించవాడెలోకములకు వల్లభుండు, మీతీగ యవ్వని మేనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి, నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృతపదము, ఇంటి చూపువారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణుదనద ధర్మ జీవితంబు, కొమ్మ పిన్ననగము గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది. పలుకుల అమృతంబు చిలుక యవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయ్యనగా, ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే, ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మం. ఎలయించి కెంగేల యవ్వని వరించవాడెలోకములకు వల్లభుండు, సంతోషంతో ఎవరి మెడలో ఆ వరమాల వేస్తోందో వాడే లోకములకంతటికి వల్లభుడు. ఈవిడికి కాదు, లోకములకంతటికి వాడు వల్లభుడై ఉంటాడు. మియితీగ యవ్వని మెనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి, మెరుపుతీగ వంటి తన శరీరాన్ని ఎవరి శరీరం పక్కకి ఆవిడ చేరుస్తోందో వాడే సర్వజ్ఞుడైన వాడు. నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృతపదము, ఈ తల్లి ఏ ఇంటికి వెళ్లి నివసిస్తోందో ఆ ఇల్లు అమృతధామము. ఇంటి చూపు వారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు, ఈ తల్లి ఎక్కడికి వెళ్లి నిలబడి ఇలా ప్రసన్నంగా చూస్తోందో అక్కడ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ఉంటుంది. కుబేరుడు ఆ ఇంట నిలబడి చేతులు కట్టుకుని సేవిస్తూ ఉంటాడు. ధర్మ జీవితంబు, ధర్మబద్ధమైనటువంటి జీవితము నడుస్తూ ఉంటుంది. కొమ్మ పిన్ననగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు, ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి. సృష్టి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో. లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు. ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి. అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారు ఇవ్వాలి. అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి ఆవిడిస్తుంది. రెండవది తామరతంపరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి. అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగానో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు. ఇప్పుడు నేను ఒకడనవుతాను ముందు. ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను.
నాతో పాటు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, నాతో కలిసి ఉండరు, కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనై ఉన్న వాడిని ఒక రుణం ఉంటుంది, పితృ రుణం. ఇప్పుడు ఇది తీర్చుకోవాలి. నా పక్కకి ఒక భార్య రావాలి, ఆ భార్య లక్ష్మీస్థానం. ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను. ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరింది, చేరితే నేనే ఒక కొడుకునయ్యాను, నేనే ఒక కూతురునయ్యాను. తర్వాత ఒక అల్లుడు వస్తాడు, తర్వాత ఒక కోడలు వస్తుంది, తర్వాత ఇటు నలుగురు మనవలు, అటు నలుగురు మనవలు. ఇప్పుడు నేను ఒక్కడిని ఎన్నయ్యాను? ఏమండి అని పిలిచే భార్య, నాన్నగారండి అనే కొడుకు కూతురు, మామయ్య గారండి అనే కోడలు, మామయ్య గారండి అనే అల్లుళ్ళు, తాతగారండి అని ఇటు పిలిచే మనవలు, తాతగారండి అని అటు పిలిచే మనవలు, అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు. నేను ఒక్కడని ఎన్నయ్యాను? దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ. ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో. ఇలా అవలేదనుకోండి దరిద్రం. అంటే ఆగిపోయాడు. అలాగా ఎక్కడ ఆగిపోయాడు? అసలు లక్ష్మే రాలేదు. అంటే ఒకడికి భార్యనే పొందలేదు, ఒకడు భార్యని పొందాడు. కానీ అమ్మా నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు. బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు, కోడళ్ళు లేరు, మనవలు తామర తంపరగా లేరు. కాబట్టి ఏమవుతోంది? ఆగుతోంది, కొద్దిగా జోల్ట్ పడుతోంది. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చింది అనుకోండి, కూతురే ఉంది, కొడుకులాంటి అల్లుడు వచ్చేస్తాడు. ఒక్క కూతురు 10 మంది మనవలు వస్తారు. 50 మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఒక్క కూతురు ఉన్నవాడు అంత తృప్తిగా ఉండొచ్చు చెప్పలేం ప్రపంచంలో. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది, ఇటు తటు చేసేస్తుంది ఆవిడ, మళ్ళీ పూర్ణం చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఇది పెరగలేదనుకోండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి లోకం? అంటుంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు. పాపం అండి పెళ్ళి అవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు. పాపం వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి, బాగా చదువుకున్నారు, చాలా మంచి వాళ్ళు, కానీ పెళ్లిళ్ళు అవ్వలేదు. పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టలేదు. ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు, పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు. ఇవేవి ఈయన ప్రమేయం లేవు, ఈయన కూర్చున్నాడు హాయిగా. అంతే, తామర తంపరగా వెళ్ళిపోతోంది వంశం. కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది, మంచి సంబంధం, అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు, ఎంతో సంతోషంగా, ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది. హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు. అటుపక్క నుంచి అటువంటి కోడలు వచ్చింది. ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి. మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది. అటువంటి కోడలు వచ్చింది. ఇలా 2 ఏళ్లు తిరిగింది, 4 పూజలు చేశాడు, చక్కటి మనవడు పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరీయం తీసుకుని పంచకట్టుకుని గజేంద్ర మోక్షం పద్యాలు చెప్పడం మొదలెట్టాడు. ఉరే వీడికి ఇప్పుడే గజేంద్ర మోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు. ఎక్కడి నుంచి వస్తోంది ఐశ్వర్యం అంటే? ఇట్ ఈజ్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్, మల్టిప్లిసిటీ, పెరుగుతుండుట. ఇది లక్ష్మీ కటాక్షము. ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు. రెండోది ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్నది కాదు. బ్యాంకులో 10 కోట్లున్నాయి, మీకు నిద్రపట్టదు భయం, అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఎన్నడూ తన ఇంట అన్నవస్త్రాలకి లోటు లేదు. తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది, తనకసలు ఆ కోరిక పుట్టదు. కానీ తనవారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు, ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు, అంతే భోగం వచ్చేస్తుంది. లోపల తలంచగానే భోగము సమకూరుతుంది. అంటే వాడి ఎందు ఏముంటుందో తెలుసా అండి? లక్ష్మీ కటాక్షమున్నది. ఇప్పుడు ఇదే మీకు కావలసింది. మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు? మీరు కూర్చుకోలేరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది. ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి, కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చించల లక్ష్మి ఆవిడ తప్పు కాదు, మన తప్పు. నారాయణుణ్ణి మరిచిపోతాం, జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం. లక్ష్మీదే ఉండిపోతే చాలు, నారాయణుడు మాకెందుకండి అంటాం.
అంటే ఆవిడ ఏం చేస్తుంది, నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా దుర్మార్గుడా, ఓ పూజ లేదు, ఓ పునస్కారం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు, రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది. వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు. గత జన్మలో తపస్సుంది, వెలిగింది కాసేపు, పోయినప్పుడు ఎలా పోయింది, భయంకరంగా పోయింది. అందుచేత ఏమవుతుంది, అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఏమైంది, ఒక్కొక్క బెట్టి ఎక్కిస్తుంది, తామర తంపరగా చేయిస్తుంది, గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ, ఒక్కొక్క ఇల్లు చూడండి, ఏమిటో కానండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సరదాయే, ఎప్పుడూ సంతోషమే. కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు, కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు, కాసేపు అలా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు హడావిడే. ఏదో ఆ పూజ చేయాలంటారు, ఈ పూజ చేయాలంటారు, ఈ పుస్తకం చదువుకోవాలంటాడు, అక్కడికి పరిగెడుతుంటాడు, ఇక్కడ పరిగెడుతుంటాడు. హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో. ఆ ఈశ్వరుడు యందు మగ్నమైన మనస్సు ఈశ్వరానుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి కారణంబు. లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో, ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా. భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. ఆ తల్లి తామర పువ్వులో కూర్చుని అనుకుందిట, ఈ బ్రహ్మాండాలన్నీ నేను ఆడుకునే బొమ్మరిల్లు అనుకుందిట. నిజమే కదా, ఆవిడ అనుగ్రహం తలుచుకుందా, బొమ్మల పెళ్లిళ్ళు చేసేస్తుంది. రుక్మిణీ కళ్యాణంలో విందురు గాని కన్నెపిల్లలతో ఈసారి రుక్మిణీ కళ్యాణం బ్రహ్మాండంగా భారీ ఎత్తున, దానికి అసలు లిమిట్ లేదు. ఈ గ్రౌండ్ నిండిపోయి రోడ్డెక్కేసినా సరే అంతమందికి రుక్మిణీ కళ్యాణం కన్నెపిల్లలతో చేయించాలని సంకల్పం చేశాం, ఆ పద్యాలను అనుసంధానం చేసి. అందుకని బొమ్మల పెళ్లిళ్ళు చేసే బ్రహ్మాండంలా అనుకుంటుంది. బోలించి ఒక మాట భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఒక్కొక్కసారి అనుకుంటుందట, ఈ భువన భాండాలన్నింటినీ చూసి ఇవన్నీ నా ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు, ఆట వస్తువులు ఇవి అనుకుంటుందట. అంటే అమ్మవారి క్రీడా పరికరాలు ఈ బ్రహ్మాండాలన్నీ. పాటించి ఒక మాట బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు. బ్రహ్మాది దేవతలందరినీ చూసి ఇవన్నీ బొమ్మలు నేను ఆడుకుంటుంటాను మా ఇంట్లో పెట్టుకుని, నేను తలుచుకుంటే బ్రహ్మ కుర్చీలో కూర్చోబెడతాను, బ్రహ్మ అవుతాడు. నాకు కోపం వస్తే తీసేస్తాను ఆ కుర్చీలోంచి, వాడు వెంటనే మళ్ళీ బికారైపోతాడు. అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చెప్తున్నారు. బొమ్మలాట కింద ఆడించగలదా, తలుచుకుంటే ఇలా బొమ్మను తీసుకెళ్లి కుర్చీలో పెట్టి రాజు అంటుంది, ఆవిడ కోపం వచ్చినట్టే తీసేసి తరాజు అంటుంది. అందుకని ఏమైపోయింది అంటే, పాటించి ఒక మాట బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. గొనకని ఒక మాట కుంభినీ చక్రంబు నలవడ బొమ్మ పీటని తలంచు. ఈ భూమిని అంతటినీ చూసి అనుకుంటుందట, ఇది నేను బొమ్మలు పెట్టుకునే పీట అనుకుంటుందట. మరి అన్ని బొమ్మలేగా ఉన్నవి, ఆడుతున్నాయిగా. సొలసి ఒక్క మాట సూర్యేందు రోజుల అచటి దీపకళికలని తలంచు. ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసి, అవును నేను చక్కగా ఆడుకుంటూ మా ఇంట్లో మా నాన్నగారు, అమ్మ దీపం పెట్టరా ఆడపిల్లవి అంటే, నేను వెలిగించిన దీపాలు ఈ రెండు అంటూ ఉంటుంది. భామ ఒక్క మాట భారతీ దుర్గల ఆత్మసకులటంచు ఆదరించు. పార్వతీదేవిని సరస్వతీదేవిని వీళ్ళిద్దరూ నా సఖులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి, ఇద్దరిది చెరో చెయ్య పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని కబుర్లు ఆడుతుంది. ఎందుకని మరి ముగురమ్మలలో అమ్మ కదా అని. ఇప్పుడు ఆ దండ పట్టుకుని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది. నిజంగానండి, అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్యపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తులకంతటికీ తల్లి. కానీ ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎలా ఆలోచించుకుంటుందో అలా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. ఐదవనయ్యుండనలవడదొక చోట ఒక చోట సవతితో ఓర్వరాదు, తగనొక చోట అంతంత వైభవంబు కాదొక చోట వేడిమి ఉండబోల, ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట డగ్గరి ఉండబెట్ట, నెరయంగనొక చోట నిలుకడ చాలదు చర్చింపనక చోట జడత కలదు, కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడలు, కొన్ని మోహ లోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు. అందరినీ చూసింది. ఈ పాలసముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా. మొట్టమొదట ఆడపిల్లకొచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు? 10 కాలాల పాటు నేను 5వ తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా. అందుకని ముందు అనుకుందిట, అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి, నేను